హాయ్ వర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ అస్కరీ, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్ ఉంటుందండి. ఇవాళ మా పేషెంట్ కామెంట్స్ క్వశ్చన్గా తీసుకుని మేము సమాధానం చెప్తున్నాం. చెప్పండి బ్రదర్, ఇవాళ కామెంట్. సార్, ఒక పేషెంట్ కామెంట్స్ లో ఇలా అడుగుతున్నారు. సెక్స్ చేసిన తర్వాత అతనికి వాళ్ళ భార్యకి ఇద్దరికి అక్కడ నొప్పిగా ఉంటుందంట. ఇతనికి వీర్యం కారేటప్పుడు విపరీతమైన మంట, నొప్పిగా అనిపిస్తుందంట. దానికి కారణం ఏంటని అడుగుతున్నారు సార్. విన్నారు కదండి మీరు క్వశ్చన్. ఒక పేషెంట్ ఏం అడుగుతున్నారంటే, నేను భార్యతో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు నొప్పి ఉంటుంది, మంటగా ఉంది, తనకు కూడా వీర్యం వెళ్ళేటప్పుడు మంటగా నొప్పిగా ఉంది, ఎందుకని సార్? దీనికి సమాధానం చెప్పండి, దీనికి పరిష్కారం ఏంటిదని చెప్తున్నాడు. ఇది STD, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళేసి, వేశ్యాల దగ్గర వెళ్ళేసి ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, కండోమ్ పెట్టుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్ చేసినప్పుడు కొన్ని సుఖ వ్యాధులు సంక్రమిస్తాయి, అంటుకుంటాయి. అది గనేరియా అయినా కావచ్చు, అది హర్పిస్ అయినా కావచ్చు, అది సిఫిలిక్స్ అయినా కావచ్చు, లేదా ఆయన ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. అది వచ్చేసి మనం భార్యతో సెక్స్ చేసినప్పుడు ఆమెకు కూడా అంటుకుంటుంది. యోనిలో ఇన్ఫెక్షన్ మొత్తం అంటే స్ప్రెడ్ అయిన తర్వాత లోపల మంట, దువ్వెనం తీసుకొని గోక్కోవాలనిపిస్తుంది, నొప్పి, అక్కడ ఏదో చీమలు కరిచినట్టు, ఏదో నడిచినట్టు, సెక్స్ చేస్తే మంట, అంగం లోనికి వెళ్తున్నప్పుడు నొప్పి, PID, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. తనకు కూడా, భార్యకు కూడా ఉంటుంది, తనకు కూడా ఉంటుంది. వీళ్ళకు ట్రీట్మెంట్ యునానిలో ఏంటంటే STD, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కోసం ట్రీట్మెంట్ ఇస్తే, అది గనేరియా ఉందండి, అది సిఫిలిక్స్ అయినా ఉందండి, లేదా అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఉన్నానండి. ఏది ఉన్నా కూడా దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్, వైరల్ ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యునాని మందులతో తగ్గుతుంది. ఇద్దరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, భార్య భర్తలు ఇద్దరు మందులు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఇంకో యాంగిల్ ఉంటుందండి. మా దగ్గర చూస్తున్నాం, భార్య భర్తల దగ్గర మధ్యలో ఏమైనా ఉంటే తగ్గొచ్చు, మళ్ళీ భర్త వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళేసి, వేశ్యాల దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి అంటించుకొని సంక్రమించుకొని వచ్చి మళ్ళీ భార్య దగ్గరికి వస్తే ఈ వ్యాధి మళ్ళీ మొదలవుతుంది. సెక్స్ అంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి, ట్రస్ట్. మూడో పార్ట్నర్ మధ్యలో దూరారనుకోండి, ఇటు భార్య వైపు అయినా ఇటు భర్త వైపు అయినా, వాళ్ళు 10 మంది దగ్గరికి వెళ్ళేసి భర్తకు అంటించినా లేకపోతే భార్యకు అంటించినా ఈ వ్యాధులు ఇద్దరికి ఉంటాయి. కాబట్టి సుఖ వ్యాధులు అంటే రాకుండా ఉండాలంటే వేరే పార్ట్నర్స్తో ఎప్పుడు మనం అస్సలు సెక్స్లో పాల్గొనకూడదు, తప్పు. ఒకవేళ మీకు సుఖ వ్యాధుల్లో సిఫిలిక్స్ అయినా, గనేరియా లేదా జెనిటల్ హెర్పిస్ అంటే అంగం మీద పొక్కుళ్ళు రావటం, నెలకు 2 నెలలు 3 నెలలు పగిలిపోవటం, లేదా అంగం మీద పుళ్ళు రావటం, లేకుంటే అంగంలోంచి పస్సు, దుర్వాసన కలిగిన పస్సు, సెక్స్ చేసినప్పుడల్లా నొప్పి, భార్యతో తనకు కూడా నొప్పి, లోపల మంట, ఎర్రగా అయిపోవటం, PID, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, వల్వైటిస్, వ్యాజినైటిస్, వ్యాజినాలు అంటే యోనిలో వాపు, లోపల దురద, నొప్పి, అన్నిటికీ చక్కటి పరిష్కారం యునాని మందులతో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతి తక్కువ సమయంలో 1-2 నెలల్లో పూర్తిగా ఈ సమస్యలతో బయటపడవచ్చు. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉందంటే నాకు సంప్రదించండి. ఈ ఫోన్ మీద వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచినైనా నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మీ డౌట్లు తీర్చుకోండి. మీకు నేను దగ్గరలో ఉంటే, నా దగ్గర వచ్చే సౌలభ్యం ఉండి ఉంటే కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో బయటపడవచ్చు. సెలవు.